రేషన్ బియ్యం కోసం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా అంటే ఒక కలెక్టర్ గారు వెళ్ళి ఒక సిప్పు వెళ్ళి పట్టుకొని ఆయన ఎంత ఎంత త్యాగచిత్యంగా పట్టుకున్నారో, ఆయన ఎంత కష్టపడ్డారో, మన రాష్ట్రంలో మనం ఎంత కష్టపడ్డామో అనేది ఆయన చూశారు. ఒక సిన్సియర్ ఆనెస్ట్ కలెక్టర్ గారు యాక్ట్స్ ఆఫ్ దానికి పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్లీ నాదెండ్ల మనోహర్ గారు అందరూ కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఆయన ఇబ్బందిని అక్కడ ఎంతమంది చూసామంటే అక్కడ ఎస్పీ గారు లేరు, తగ్గిమావులు అక్కడ పౌర సరఫరాల వాళ్ళు ఒక మాటకి పొంతన లేదు. ఇది నేను ఈరోజు పోరాడట్లేదండి, 7 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నా. ఈజ్ 7 years నేను పోరాడుతుంది. దీనికి లింకు అనకాపల్లి డిస్ట్రిక్ట్. నేను ఒకటే చెప్తున్నా, అనకాపల్లి డిస్ట్రిక్ట్లో చోడవరంలో వెంకన్నపాలెం అనేది ఇందుర్తి మండలంలో అక్కడ ఉన్న రైస్ మిల్లులో ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లుల సంఘానికి సెక్రటరీ అయిన వ్యక్తి అక్కడ మొత్తం టోటల్గా అక్కడ ఏదైతే రేషన్ బియ్యం ఉన్నాయో మొత్తం అప్ టు ఇచ్చాపురం నుంచి అంతా వచ్చి రేషన్ బియ్యం అంతా అక్కడికి వచ్చి స్ట్రైక్లింగ్ అయ్యి ఆ స్ట్రైక్లింగ్ అయిన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కాకినాడకు వస్తాయి. ఇది దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తుంది. ఎందుకంటే దోరపూడి భాస్కర్ రెడ్డి గారు రైస్ మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయితే సెక్రటరీ ఆయన ఉన్నాడు. ఇది నేను ఈరోజు చెప్పట్లే. అనకాపల్లి డిస్ట్రిక్ట్లో ఒక 10 లారీలు వెళ్తే దాన్ని ఏదో తిరుపు కోసం ఒక తక్కువ మోతాదులో కేసు రిజిస్టర్ చేస్తారు, చేసి దాన్ని పట్టుకొని వెళ్ళి తక్కువవన్నీ వదిలేస్తారు. ఇది పౌర సరఫరాల వాళ్ళు అవ్వచ్చు, అక్కడ అనకాపల్లి డిస్ట్రిక్ట్లో పోలీసులు అవ్వచ్చు, ఇది కలెక్టర్ ఆఫీస్ సిబ్బంది అవ్వచ్చు, ఇది డైలీ నడుస్తున్నదే. దీని మీద వైసీపీ గవర్నమెంట్లో పోరాడి ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్లో పోరాడితే ఫలితం దక్కలేదు. అలాగని నేను ఈ గవర్నమెంట్లో కూడా పోరాడుతూ నేను ఎంతోమంది దానికోసం వెళ్తున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఇది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నిన్న చెప్పిన మాట నేను రోజుకి చెప్తున్నా. ఇది నిన్న లోకేష్ గారికి నేను కంప్లైంట్ కూడా మళ్ళీ ఇవ్వడం జరిగింది. మొన్నే 3 days క్రితం లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా లోకేష్ గారి దగ్గర బాబు ఇలా జరిగింది, ఇదిగోండి రేషన్ బియ్యం ఇక్కడి నుంచి వెళ్తున్నాయి, ఇదిగో లైవ్లో నేను జేసీ గారికి పెడుతున్నా, ఇదిగో పౌర సరఫరాలకు పెడుతున్నా, అయినా పట్టించుకోవట్లేదు. ఇదిగో బాబు పలానా వ్యక్తి ఎస్పీ గారికి పెడితే ఎస్పీ గారు వచ్చి పలానా కే కోటపాటి సీఏ గారికి పెడితే ఆ సీఏ గారు వచ్చి పైడ్ నాయుడు గారు వచ్చి కేసు మీరు క్లోజ్ చేసుకోండి అని చెప్తాడు. నన్ను స్టేట్మెంట్ అడుగుతారు, నాకు అక్యూజ్డ్ లాగా ఒక కంప్లైంట్ని 4 సార్లు తిప్పిస్తాడు. ఉదయం నుంచి సాయం దాకా కూర్చోబెట్టి స్టేట్మెంట్ కోసం. అక్కడికి ఆల్రెడీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే కలెక్టర్ ఆఫీస్లో సాయంత్రం దాకా నేను కూర్చోవాలి కంప్లైంట్ కోసం. అంటే నేను కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళా. ఏమండి అక్కడ రేషన్ బియ్యం వెళ్ళిపోతున్నాయండి, 16 రూపాయలకు కొని రీసైకిల్ చేసి అమ్మేస్తున్నారండి, అక్కడ కాకినాడకు తరలి వెళ్తున్నాయండి అని చెప్పుతూ ఉంటే అనకాపల్లి డిస్ట్రిక్ట్లో మా ఒక్క జాయింట్ కలెక్టర్ గారు కానీ అక్కడ ఎవరో కూడా పౌర సరఫరాలు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవరో కూడా నిమ్మక నీరెత్తినట్టున్నారు. అక్కడ ఎమ్మెల్యేలకు తెలుసు, అందరికీ తెలుసు, డిపార్ట్మెంట్కి తెలుసు. అది హోమ్ మినిస్టర్ గారు డిస్ట్రిక్ట్, అనకాపల్లి డిస్ట్రిక్ట్ హోమ్ మినిస్టర్ గారిది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎంత కష్టపడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మీ ఆఫీసులో కరెక్ట్గా చేస్తుంటే, మీ ఆఫీసులో కరెక్ట్గా ఆలోచించుంటే, మీ ఆఫీసులో కరెక్ట్గా పట్టుకొని ఉండుంటే, మీరు చెకింగ్ చేసి ఉండుంటే ఈరోజు అక్కడ తరలి వెళ్ళిపోతున్న మొత్తం లారీలని సిప్లోకి ఎక్కిపోవడం ఎలాగెళ్ళాయి, అక్కడి నుంచి మొత్తం టోటల్గా మధ్యలోకి ఎలాగెళ్ళాయి, అది పట్టుకోవడం ఎలా జరిగింది, ఈ బియ్యం ఎక్కడి నుంచి వెళ్ళాయి, అనకాపల్లి డిస్ట్రిక్ట్ నుంచి ఎంత వెళ్ళాయి, ఇచ్చాపురం నుంచి ఎంత వెళ్ళాయి, మన గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి ఎంత వెళ్ళాయి, ఇవన్నీ కూడా మొత్తం టోటల్గా రికార్డ్స్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా. వాళ్ళ మీద ఆల్రెడీ కంప్లైంట్ నేను ఇవ్వడం జరిగింది. సో మెనీ కేసెస్ ఉన్నాయి, ఆల్రెడీ విజిలెన్సర్ కేసెస్ ఉన్నాయి, మరి చోడవరం పిఎస్ కేసెస్ ఉన్నాయి. మరి నేను ఒకటే అడుగుతున్నా, ఒక్కసారి స్మగుల్ చేసేవాడు, ఒక్కసారి దొంగతనం చేస్తూ వెళ్తున్నవాడు ఆ రైస్ మిల్లుని ఏం చేస్తామో మరి ఆఫీసర్లే చెప్పాలి, జాయింట్ కలెక్టర్ గారు అనకాపల్లి వారే చెప్పాలి, సివిల్ సప్లై డిఎస్ఓ గారే చెప్పాలి, పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారే చెప్పాలి. ఎందుకంటే నేను అడుగుతుంది, అమ్మా మీ కేసులు ఇన్ని కేసులు దాని మీద అవుతున్నా కూడా మీరు ఫైన్ ఇంప్రూవ్ చేసి వదిలేస్తూ మరి అదే చేస్తున్న మళ్ళీ సేమ్ మొదటికి వచ్చి మళ్ళీ అదే చేస్తుంటే మళ్ళీ పట్టుకుంటుంటే మీరు ఆ రైస్ మిల్ని ఎందుకు మీరు సీజ్ చేయట్లేదు? ఎందుకు ఆయన మీద రౌడీ షీట్ ఓపెన్ చేయట్లేదు? ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఎందుకంటే వైసీపీ వ్యక్తేనా? పాత ఆఫీసర్లు అందరూ మీకు వైసీపీ వాళ్ళే ఉన్నారు అక్కడ ఆఫీసర్లు కూడా, కొత్త వాళ్ళు ఎవరు లేరు. అక్కడ ఎందుకు గొంతా రామకృష్ణ గారు అడగట్లేదు? ఎందుకు చోడవరం ఎమ్మెల్యే రాజుగారు అడగట్లేదు? ఎందుకు జనసేన ఎమ్మెల్యేలు అడగట్లేదు అంటే అక్కడ ప్రతి వాళ్ళకి అక్కడ మొత్తం టోటల్గా అందరికీ తెలిసిన విషయమే. నేను దీనికోసం చెప్పాల్సిన అవసరం లేదు.